దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. మా కాడ ఆర్థికంగా నిలిపారు. వారు నిరుపేదలైనప్పటికీ వారు తమ సామర్థ్యము కొలదియే మాత్రం కాక తమ సామర్థ్యము కంటే మించి మందిరం కట్టడానికి నన్ను దేవుడు పిలవలేదు. చాలా గొప్ప మాట చెప్పారండి. చాలా కన్ఫ్యూజ్డ్గా కూడా అనిపించిందేమో వినేవారికి. బ్లెస్సింగ్ యూత్ మిషన్, కనుక విశ్వవాణి ఇలాంటి మిషన్లకి స్థానిక సంఘం మేము సపోర్ట్గా ఉన్నాం. మరి దేవుని మహాకృపను బట్టి గుజరాత్ రాష్ట్రం, దాద్రా నగర్ హవేలీకి, తర్వాత మహారాష్ట్ర, తర్వాత తమిళనాడులో ఉన్న సితేర హిల్స్ అని కొండల్లో ఉన్న ప్రజల మధ్యకి, తర్వాత ఒరిస్సా, మరి అస్సాం. పాస్టర్ గారు, ఇప్పుడు తర్లుపాళ్ళు మీ మీద అలాంటి దాడి జరిగిన తర్వాత ఆ తర్వాత అక్కడ నుంచి మీరు వేరే లొకేషన్కి మారారు. అక్కడ ఇప్పుడు మంచిగా చర్చ్ బిల్డింగ్ అదంతా కన్స్ట్రక్ట్ చేశారు. అవును సార్. ఎలా అదంతా ఎలా కట్టగలిగారు? ఆ సంఘ పరిస్థితులు వాటన్నిటిని ఒకసారి చెప్తారా? ఈ పరిస్థితుల నడుములో మరొకసారి నా పట్ల, పరిచర్య పట్ల దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడనే విషయం నాకు అర్థమైంది అండి. మన మందిరానికి వచ్చే ఒక రెడ్డిస్ ఫ్యామిలీలో నుంచి తల్లిగారు 12 సెంట్ల స్థలాన్ని ఫ్రీగా ఇస్తాను సార్. ఓకే. చర్చి స్థలానికి ఫ్రీగా ఇస్తాను. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేరణ లేదు సార్ దాని విషయం. అదే సమయంలో ఒక చిన్న స్థలాన్ని, ఒక 4 సెంట్ల స్థలాన్ని చూడటానికి ప్రభు కృప చూపాడు. దాని రిజిస్ట్రేషన్ విషయంలో కూడా మరి ఎక్కడ ఎవరి దగ్గర చేయి జాపకుండా, అక్కడ మేము కూడుకునేది అప్పటికే ఒక 40-50 మంది మేము కూడుకునే వాళ్ళం. అక్కడ రక్షించబడి ఆరాధిస్తున్న బిడ్డల హృదయములోనే ఆ బలమైన ప్రేరణ కలిగింది. ఓకే. మనం ఈ రేకుల ఇంట్లో, అద్దె దాంట్లో ఉంటున్నాం, మనకంటూ ఒక చిన్న స్థలం అవసరమని నేను వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళ మనస్సుల్లోనే మనందరం గ్యాదర్ అవ్వటానికి ఒక స్థలం కావాలనే ఆలోచన సంఘానికి కలిగింది. ఓకే. అందుకని మా కాడ ఆర్థికంగా నిల్ బ్యాలెన్స్, ఆర్థికంగా చాలా జీరో బ్యాలెన్స్ మాది. అయితే ఎలా చేయాలి ఏంటన్నప్పుడు మరి సంఘానికి వస్తున్న సహోదరులే వారు తమ సామర్థ్యము కొలది కాక తమ సామర్థ్యము కంటే మించి, వారు నిజంగా మాసిదోనియా సంఘాన్ని గురించి మనం వింటాం. వారు నిరుపేదలైనప్పటికీ వారు తమ సామర్థ్యము కొలదియే మాత్రం కాక తమ సామర్థ్యము కంటే మించి దాతృత్వ విషయంలో వాళ్ళు నిజంగా ఆ సంఘాన్ని నేను ఆడ చూడగలిగాను సార్. వాళ్ళ బిడ్డల హృదయాల్లో ప్రభు కలిగించారు. వాళ్ళు చిన్న చిన్న పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్నప్పటికీ ఆ స్థలానికి కావాల్సిన అమౌంట్ విషయంలో మరి వారే తీసుకురావడం, దాన్ని కొనటం జరిగింది సార్. మరి స్థలం కూడా మందిరం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్తూస్ ప్రేయర్ మినిస్ట్రీస్ అనే ఒక చిన్న పేరు పైన మరి ఆ స్థలాన్ని కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మీరు చేస్తున్న ఈ పరిచర్య అంతా కూడా ఇక్తూస్ ప్రేయర్ మినిస్ట్రీస్. అది సంఘానికి సంబంధించిన ప్రాపర్టీ అండి. ఇప్పుడు అక్కడ మరి చర్చ్ బిల్డింగ్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేశారు? బిల్డింగ్ ఎట్లా? మీరేం బిజినెస్ మ్యాన్ కాదు, మీరేమి ఎంప్లాయీ కాదు. చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయటం అంటే మరి చాలా ఖర్చుతో కూడిన పని కదా. ఎలా జరిగించారు అదంతా, ఆ పని అంతా? దేవుడు నన్ను ఎందుకోసం పిలిచాడో నేను ఆ పిలుపు నెరిగాను. మందిరం కట్టడానికి నన్ను దేవుడు పిలవలేదు, సంఘాన్ని కట్టడానికి దేవుడు నన్ను పిలిచాడు. నేను సంఘాన్ని కట్టే పనిలో ఉంటే సంఘం మందిరం కట్టే పనిలో ఉంది. చాలా గొప్ప మాట చెప్పారండి. చాలా కన్ఫ్యూజ్డ్గా కూడా అనిపించిందేమో వినేవారికి. మీరు సంఘాన్ని కట్టారు, సంఘం చర్చ్ బిల్డింగ్ కట్టుకుంది అండి. అందుకని మీరు చర్చ్ బిల్డింగ్లు కట్టాలి నేను అది నాకు తెలుసు. దేవుడు స్వార్థ చెప్పటానికి, స్వార్థ ద్వారా అంగీకరించిన వారికి బాప్తిజం ఇచ్చి వారిని వాక్య సత్యంలో పెంచడానికే దేవుడు నన్ను పిలిచాడు. దాని కొరకే నేను బ్రతకాలి. అది మీ దర్శనం, అది నా దర్శనం, అది నా విజన్. సంఘం మరి నా ద్వారా ప్రభువు కడితే సంఘం మందిరం కట్టింది. ఓకే. దానిని బట్టి కూడా మరి దేవునికే మహిమ కలుగును గాక. చాలా బలమైన పునాదులు వేసాం అక్కడ. ఇప్పుడు 2 స్టేర్లు మరి అక్కడ కట్టడం జరిగింది. దీనంతటి విషయంలో కూడా కీలక పాత్ర, ఎందుకంటే నాకు ఏ పని లేదు, ఏ ఉద్యోగం లేదు. అట్లాని
మీకేం ప్రాపర్టీస్ పేరెంట్స్ నుంచి ఏమి లేదు. అలాంటి ఏమన్నా ఉంటే సేవ తొల్లిడి దినాలలో పసుపు పండుకోవాల్సిన అవసరత మాకు వచ్చేది కాదు. అవును. అది ఒక విషయం. అయితే విశ్వాసం ఇక్కడ విశ్వాసం, ప్రభు వైపు చూడటం, ప్రభువును ఆనుకోవటం, ప్రభువు పైన ఆధారపడటం, ఈ విషయాలు నేను చూశాను సార్. ఇప్పుడు చర్చి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సార్ సంఘంలో ఉన్న విశ్వాసే కాకుండా మరి బయట నుంచి కానీ ఎక్కడి నుంచి ఫండ్స్ కానీ ఏమైనా మీకు లేవా, రాలేదా? చర్చ్ బిల్డింగ్ కట్టేటప్పుడు డబ్బును గురించి విపరీతమైన శోధన ఎదురైంది సార్. శోధన ఎదుర్కొన్నాను. బహుశా నేనే కాదు, ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీరు కూడా, నా సాక్ష్యాన్ని వింటున్న మీరు కూడా, మరి మందిరం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బహుశా మీకు కూడా డబ్బును గురించి శోధన ఎదురయ్యి ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మందిరం మీరు కట్టిన దేవుని సేవకులైతే, కడుతున్న వారైతే ఖచ్చితంగా శోధన ఎదురైంది అవకాశం. మొట్టమొదటిగా లోకల్గా నల్లువాడు లోకల్గా ఉన్న మరి రాజకీయ నాయకులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. బహుశా స్లాబ్ వేసేటప్పుడు ఒక పార్టీ తరపు వాళ్ళు వచ్చి ఆ చర్చికి పట్టే ఇనుమంతా ఫ్రీగా డొనేట్ చేస్తామని. నేను ఒకటే మాట చెప్పాను, మీరు ఇవ్వకూడదన్నా నేను తీసుకోకూడదు. మీరు ఇవ్వకూడదు, నేను తీసుకోకూడదు. ఒకవేళ మీరు ఇచ్చేది నేను తీసుకోవాలి అంటే మీరు ప్రతి ఆదివారం చర్చికి రావాలి. మీరు దేవుని మాటలేనా? చర్చికి వచ్చే వాళ్ళు కూడుకోవడానికి కడుతున్నది కాబట్టి, అవును, చర్చికి రాని వాళ్ళు దానికి డొనేట్ చేయకూడదు అనేది మీ ఉద్దేశం. అందులో అది నా మనసులో ఉంది. అట్లా చెప్తే వాళ్ళకి వాక్యానుసారంగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను ఇలా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి దానికి కట్టే 200 కట్ల సిమెంట్ స్లాబ్ నేను ఫ్రీగా ఇస్తామని వచ్చి దాన్ని కూడా మనము రిజెక్ట్ చేసాం. దీనికి అక్కడున్న స్థానిక సంఘమే సాక్ష్యం. దానిని బట్టి దేవుడికే మహిమ కలుగునుగా. రెండవది ఏంటంటే సంస్థల నుంచి కూడా చాలా ఆఫర్స్ వచ్చినాయి సార్. మందిరం కడుతున్నాం కాబట్టి కనుక మనల్ని ఎవరు పోషించాలా, మందిరాన్ని ఎవరు కట్టాలి? సంస్థలు కట్టడం వాక్యానుసారం కాదు. మనం పోషించబడేది కూడా ఎట్లా? సంస్థల ద్వారా కాదు, సంఘం పోషించాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో బలపరచడానికి ఒక ప్రాముఖ్యమైన సంఘటన సార్. ఇది ఖచ్చితంగా గుర్తు చేయాలి. సంఘటన మీరు ఇట్లాంటి ఆర్థిక విషయాలు ఇట్లాంటి క్రమాన్ని కలిగి ఉండడానికి కారణం ఒక ప్రాముఖ్యమైన సంగతి. లేఖనాన్ని ధ్యానిస్తున్నాను సార్. నేను లేఖనాన్ని చదువుతున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం ఇది. యేసు ప్రభు మరి పేతురుతో ఆయన చెప్తున్న మాట ఏమని మాట్లాడాడంటే, నీవు గాలం తీసుకొని సముద్రములోనికి వెళ్ళి గాలం అయ్యి దానికి చాప్ పడిద్ది, అది తీసుకొచ్చి కట్ చేస్తే దాంట్లో షెకేలు ఉంటుంది, నీకు నాకు కళ్ళు చెల్లించు అనే మాట నన్ను చాలా ఆకట్టుకుంది ఆ సందర్భం. ఏంటి ఇట్లా ఉంది? దాన్ని అన్వయించుకోవటం ప్రారంభించాను. ఆ వచ్చిన భాగాన్ని సముద్రము అనేది లోకానికి గుర్తుగా ఉంది, చాప అనేది ఆత్మకు గుర్తుగా ఉంది, గాలము అనేది స్వార్థకు సాదృశ్యంగా ఉంది. అయితే నేను స్వార్థకి నేనేం చేయాలా? స్వార్థ అనే గాలాన్ని తీసుకొని సముద్రం అనే లోకం మీదకి వెళ్ళి నేను స్వార్థ చెప్పినప్పుడు దానికి ఏమైంది? గాలానికి చాపబడి నిజంగా ఒక ఆత్మ ఆ రక్షించబడిన ఆత్మ ఏం చేసిద్ది? నన్ను పోషించిద్ది. ఇది ప్రిన్సిపల్ సార్. కనుక అలా పోషించబడాలనే విషయం నాకు అర్థమైంది. ఆ వాక్య భాగంలో నుంచి మీరు ఎలా పోషించబడాలి అనే ఒక విషయంలో నిర్ధారణకు వచ్చింది సార్. రెండవది ఏంటంటే, మనుషుల వైపు చూడకూడదు అంటానికి నా జీవితంలో జరిగిన మరొక ప్రాముఖ్యమైన ఘట్టం. ప్రాముఖ్యమైన నాకు వివాహమైంది. వివాహమైన కొంతకాలానికి మరి నా భార్య మరి సేవకురాలు, తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నాను. తను కనీసం ఫుడ్ తీసుకురాలేకపోతున్నాను. తానేమో అక్కడ సుఖ సౌఖ్యాలతో తిరిగి వచ్చిన అమ్మాయి, ఒక అమ్మాయి, ఇంకా తను సరిగ్గా చూడలేకపోతున్నాను. ఒకరోజు భోజనానికి బియ్యమంతా అయిపోయి, అయితే నాకు తెలిసిన పరిచయస్తుడైన ఒక సహోదరుడి కాడికి నేను వెళ్ళి అతనికి డబ్బులు వచ్చి నేను చెప్పాడు. తర్వాత మరుసటి రోజు నేను అన్నాను, ఇట్లా ఇంట్లో అయిపోతే నా 1150 రూపాయలు మీ కాడ డబ్బులు ఉంటే ఇవ్వండి, మరలా కొద్ది రోజుల్లోనే మీ అమౌంట్ మీకు 1150 రూపాయలు రిటర్న్ చేస్తాను, ప్లీజ్ మీరు ఏదన్నా కుదిరితే చూడండి అన్నంటే, బ్రదర్ నా కాడ ₹1 కూడా లేవు బ్రదర్. అసలు ఇంటికి వెళ్ళి విపరీతంగా ఏడ్చాను సార్. అసలు ఏడ్చానంటే అసలు లేదు అన్నాడు.
నేను అడగాల్సింది ఎవరు, నేను పిలిచింది ఎవరు? ఆయన కదా. ఆయన అడగకుండా మనిషిని అడిగానండి. అని ఇంటికి వెళ్ళి, ప్రభా నన్ను క్షమించాయా, నేను ఎన్నడూ మనిషి దగ్గర చేయి చాపనయ్యా, నా అవసరత ఏదన్నా ఉంటే దాన్ని నీకే చెప్పుకుంటానయ్యా, ప్రభా నన్ను క్షమించని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేశాను సార్. ప్రభా పోషించమని అడిగాను. అప్పుడే సార్ కొత్తగా దేవునిలోకి వచ్చిన ఒక యాదవ ముసలి వృద్ధురాలు సార్. ఆ పెన్షన్ 1000 రూపాయలు వచ్చింది. ఆమె పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ వస్తే ఆమె అనుకుందో ఆ రాత్రి నుంచి దేవుడు మనసులో పెడతాడంట, ఆ అబ్బాయి ఉన్నాడు కనుక ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసిన తర్వాత పెన్షన్ వచ్చింది, ఒక 500 రూపాయలు ఇవ్వాలనుకుందంట. కనుక ఆమె సంచిలో జాగ్రత్తగా 500 రూపాయలు వాళ్ళ కొడుకు వచ్చి లేకపోతే 500 రూపాయలు భద్రంగా దాన్ని దాచిపెట్టుకొని ఇంటికాడికి వచ్చి జైరావు జైరావు అని కేకలేస్తాం. కనుక నేను గబగబా ఆమె బయటకు వచ్చి, ఏందమ్మా వచ్చావంటే, లేదయ్యా నాకు పెన్షన్ వచ్చింది ఫస్ట్ నెల, కనుక దయచేసి 500 రూపాయలయ్యా, నీకు ఏదైనా అవసరం ఉంటే వాడుకోయ్యా అని ఇస్తే, దేవుడు ఎలా పోషిస్తాడు, దేవుడు ఆయన పైన ఆధారపడితే, ఆ రోజు ఏలియాను కాకుల ద్వారా పోషించావన్నా కదయ్యా, నిజంగా నీ దాసుడు నీ దాసురాలు పస్తుంటుందని నిజంగా ఈ అవ్వని ఒక కాకిగా చేసి నా ఆకలి తీర్చడానికి ఆమెను పంపావా తండ్రి. అదే సార్ ఆయన దగ్గర నేను ఆ ఇన్సిడెంట్ ఎదుర్కొన్నాను. అది ఎదుర్కొన్న ఈవినింగ్ జరిగింది, అది ఉదయం జరిగింది, పశ్చాత్తాపం పడిన తర్వాత ఈవినింగ్ జరిగింది. ఓకే. కనుక అది మొదలుకొని ఆ రోజు నుంచి తర్వాత ఇప్పటికి నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఒక వ్యక్తి కాడ నేను నా వ్యక్తిగత అవసరం కొరకు చేయి దాపలేదు. ఉంటే తిన్నాను, లేకపోతే పస్తు. ఆ పస్తు దేవుడు నన్ను పోషించలేడని పస్తు పెట్టలేదు, కానీ నాకు ఇది అవసరమనే ఆయన అనుమతించాడని నేను నమ్మాను సార్. ఇలా నడిపించడం ఆయన ప్రణాళికలో ఒక భాగమని దానిని విశ్వసించాను, దాన్ని ఆనందంగా స్వీకరించాను. అయితే దానికి అనుగుణంగా నా భార్య, నా సాటి అయిన సహాయం, తన పేరు పద్మలత సార్, తను నాకు చాలా సపోర్టివ్గా నిలబడింది సార్. ప్రార్థన మంచి సహకారి. తన గురించి నేను ఈ సాక్ష్యంలో చెప్పకపోతే దీనికి సంపూర్ణత నేను తప్పు చేసిన వాడిని అవుతాను సార్. అది సంపూర్ణం అవదేమో ఈ సాక్ష్యానికి అనిపించి, తన దాసురాల్ని నిజంగా దేవుడే నాతో జత చేశాడు. తన ప్రణాళిక చొప్పున దేవుని సేవకి పర్యవేక్షణలో నాకు వివాహమైన 8 సంవత్సరాలు 8 సంవత్సరాల తర్వాత నేను తనకు ఒక శారీ తీసుకొచ్చాను సార్. ఒక్కసారి 8 సంవత్సరాలు సింగిల్ టైం ఒక్క శారీ తీసుకొచ్చాను సార్. మీ కళ్ళల్లో కమ్ముకుంటున్న నీటి పొరలే ఆమె ఎంత గొప్ప సహకారో చెప్పకనే చెప్తుంది సార్. అవును సార్. ప్రార్థన విషయంలో ఆదుకొని ప్రార్థన ద్వారా బలపరిచే ఒక ఆత్మీయమైన తల్లి సంఘానికంటే తక్కువ సార్. నేను ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎక్కడికైనా పరిచర్యకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏం తీసుకొస్తారు అని చేతులు వైపు చూసేది కాదు. ఏమండి ఈరోజు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటి, అంశాలు ఏంటి, ప్రార్థన అంశాలు అడిగేవారు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు నేను నాకు ప్రార్థన అంశాలు తక్కువైపోతాను, ఇంకా ప్రార్థన అంశాలు కావాలని అడిగేది. చాలా అద్భుతం అండి. భర్త బయటికి వెళ్ళి ఇంటికి వస్తే చేతులు ఏం పట్టుకొచ్చాడని చూడటం సహజమైన స్త్రీ స్వభావం. పిల్లలకి ఏమైనా తెచ్చావా, ఇంట్లోకి ఏమైనా తీసుకొచ్చావా, దానికి బదులుగా పరిచర్య కొరకు తిరిగి వచ్చిన భర్త దైవజని ఇంటికి రాగానే ఈరోజు నేను ఏ విషయాల కోసం ప్రార్థన చేయాలి అని అడగటం అనేది అద్భుతమైన సంగతి, చాలా అద్భుతమైన సంగతి. నేను చాలాసార్లు అనుకున్నాను సార్, నా వైఫ్ లాగా నేను ప్రార్థన చేయాలి తండ్రి అని చాలాసార్లు నా మనసులో తలంచాను సార్. మీ భార్యే మీ ప్రార్థనకు పురికొలిపే ఒక అద్భుతమైన శక్తి, ఒక ఉత్ప్రేరకు మీ భార్య అందేది. ఇది మటుకు చాలా ధైర్యం చెప్పాల్సిన విషయం, చాలా గొప్ప సంగతి సార్. ఈ వీడియో చూస్తున్న మరి పరిచర్య చేస్తున్న దైవజనులకు సహకారులుగా ఉన్న దైవజనులు అందరూ కూడా దీన్ని చూసిన తర్వాత ప్రేరేపించబడతారు. వారు కూడా అధిక సమయం ప్రార్థనలు గడపడానికి గువ్వవలే మూలుగుతూ సంఘానికి తల్లులుగా మరి బిడల కొరకు కన్నీరు గార్చే దైవ సేవకురాండ్రుగా వారు కూడా ఉంటారని ఆశిద్దాం సార్. నిజంగా అలాంటి జీవిత భాగస్వామిని దేవుడు ఇవ్వబట్టే, అలాంటి దైవజనురాలని మీకు జత చేయబట్టే ఇంత విస్తారమైన పరిచర్య జరిగించడం సాధ్యపడుతుంది సార్. ఇప్పుడు మీ పరిచర్యలో
రక్షించబడిన వ్యక్తులను మీ తర్వాత పరిచర్య కోసం మీరు ఎలా సిద్ధపరుస్తున్నారు వారిని? నా ముందు లేఖనాలను ధ్యానించేటప్పుడు సంఘ సత్యం నాకు అర్థమయ్యే కొద్దీ, వాక్యంలో మరికొంత లోతు ప్రభువు నన్ను నడిపించే కొద్దీ, ప్రభువు నాకు ఇచ్చిన ప్రత్యక్షత కొలది. ప్రభువు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించింది. నమ్మినవాడు రక్షించబడదు, నమ్మని వాడిని శిక్ష విధించదు. నమ్మినవాడు సంఘంలోనికి బాప్తిజం తీసుకుని సంఘంలోకి చేర్చబడ్డాడు. సంఘంలోనికి చేర్చబడిన ప్రతి సభ్యుణ్ణి క్రీస్తుకు శిష్యులుగా చేసే బాధ్యతను జైరాజుకు శిష్యులుగా చేయకూడదు. జైరాజు క్రీస్తుకు శిష్యులుగా చేయాలి. ఇది ప్రభువు నా మీద పెట్టిన మరి ముఖ్యమైన బాధ్యత, భారం. కనుక దేవుని మహాకృపను బట్టి సంఘంలో చాలా మంది యవనస్తులను దేవుడు అప్పగించాడు. అయితే అప్పగించిన ఈ బిడ్డల్లో చాలా మందికి వారిలో ఉన్న వరాలేంటో గ్రహించారు. కనుక వారి కొరకు నమ్మకంగా ప్రార్థన చేస్తాను. అయితే దేవుడు ఒకవేళ సడన్గా దేవుడు నన్ను పిలిస్తే ఈ పరిచర్య ఇంతటితో ఆగిపోకూడదు అంటే ముందుకు సాగాలి. కనుక సాగిపోవాలి అంటే నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయాల్సిన బాధ్యత నా భుజస్కంధాల పైన ప్రభువు ఉంచాడు. అందుకని యవనస్తులని కనుక ప్రభు పని కొరకు పురికొల్పటం జరుగుతుంది. ప్రభు పని కొరకు వారిని రేపటం జరుగుతుంది. వారి కొరకు ప్రత్యేకమైన బైబిల్ క్లాస్ లాగా ఏర్పాటు చేసి వారిని వాక్యములో మరింతగా లోతుగా వారిని తర్ఫీదు చేసి మరి ఎక్కడైతే స్వార్థ అందట్లేదో ఆ ప్రాంతాలకి స్వార్థికులుగా వారిని పంపటం జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న యవనస్తులు సువార్థికులుగా వెళ్ళి వాడబడుతున్నారు. ఎంతమంది యవన బిడ్డలు మీ దగ్గర ఉన్న వారు వెళ్ళి గ్రామాల్లో సువార్త ప్రకటించగలరు సార్? ఒక 10 మంది దాకా, ఒక 10 members దగ్గర పరిచర్యకి వెళ్ళగలరు. ఒక 10 మంది. ఈ 10 మంది పిల్లలు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి వారి సాక్ష్యాన్ని చెప్తూ, కరపత్రాలు పంచుతూ, సువార్త ప్రకటిస్తూ దేవుని పనిలో నిమగ్నమై ఉన్నారు. అవును సార్, పాలిభాగస్తులై ఉన్నారు. ఎవరన్నా దేవుని పరిచర్య కోసం పూర్తి సమయం సమర్పించుకుని వచ్చిన కుటుంబాలు ఎవరైనా ఉన్నారా సార్ ఈ పరిచర్యలు? 1-2 ఫ్యామిలీలు మరి సంపూర్ణ పరిచర్యకు సమర్పించుకున్నారు. అంత మాత్రమే కాకుండా మరి యవనస్తులు కూడా ఒక 2 ఫుల్ టైం మినిస్ట్రీ కొరకు వారు సమర్పించుకొని ఉన్నారు. ఓకే. ఇప్పుడు వారు ఎక్కడ సార్? తర్లుపాడులోనే ఉంటున్నారు లేదా చుట్టుపక్కల ఎక్కడన్నా ఇంకా మీరు పరిచర్య ప్రారంభించారు? తర్లుపాడు మాత్రమే కాకుండా తర్లుపాడు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దేవుని పని జరిగిస్తున్నారు. ఓకే. ఉదాహరణకి కొన్ని గ్రామాల పేర్లు ప్రస్తావించాల్సి వస్తే గజ్జలకొండ, కలుజువలపాడు, వేములపాడు, రావిపాడు, తర్వాత మంగలికుంట, ఈ విలేజెస్ అన్నిటిలో కూడా ఆదివారం ఈవినింగ్ టైంలో జరుగుతుంది. ఓకే. ఇన్ కేసు ఈ రోజు ప్రభు నన్ను పిలిచిన ఈ పని ఇక్కడతో ఆగిపోకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన కొంచెం బాధ్యత కలిగిన యవన బిడ్డలను తయారు చేయడానికి ప్రభు ఒక అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. సో ఈ రోజు లేకపోయినా కానీ ఇక అది ఆ పరిచర్యను దేవుడు మీకు ఇచ్చిన భారంతో కొనసాగించగలిగిన మీ తరువాతి తరమును ఆల్రెడీ తయారు చేసి నమ్మకమైన యవన బిడ్డలను ప్రభు అప్పగించారు. ప్రతి ఒక్కళ్ళు దీని విషయంలో శ్రద్ధ పెట్టాలి సార్. ఎందుకంటే చాలా మంది దైవజనులు వాళ్ళు వాడబట్టం గురించి ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ తర్వాత ఏంటి పరిస్థితి, వారి తరువాత తరాన్ని తయారు చేయటం మీద దృష్టి లేని వారిగా ఉన్నారు. మీరు మాత్రం అది ముందు చూపుతో ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ముందుగానే జరిగించారు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘములోనికి వచ్చిన ప్రతి సహోదరుడైన సహోదరి అయినా వాళ్ళు ఎక్కడ ఉంటే ప్రభుకు మహిమ వస్తుందో వాళ్ళని ఆ స్థలంలో సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళందరి మీద రీసెర్చ్ చేస్తారు, ఎవరు దేనికి యోగ్యులు. కేవలం సంఘం అంటే వచ్చాము, ఆదివారం ప్రార్థన చేసుకుని ఒక 100 రూపాయల కానుకేసి వెళ్ళిపోయాం అన్నట్టుగా కాకుండా ప్రతి వ్యక్తికి సంఘంలో ఒక బాధ్యత ఉంటుంది. అట్లా మీ సంఘంలో ఉన్న యోగ్యులైన బిడ్డలందరికీ వారి వారి బాధ్యతలు నిర్వహించడం కోసం. ఇప్పుడు మీ వయసు చిన్నదే. మీ వయసు ఎంత సార్ ఇప్పుడు? 35 years. 35 సంవత్సరాలకి ఈ పరిచర్య అంతటిని మీరు జరిగించడానికి ప్రభు కృప చూపించారు. నిజంగా చాలా గొప్ప సంగతి. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక చిన్న మాట కంటిన్యూ చేద్దాం సార్. యవనస్తులకి వాళ్ళ ఉన్న స్వార్థ భారాన్ని అధికం చేయడం కొరకు కేవలం
ఈ తర్లువాడు, మార్కాపురం ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్ మాత్రమే కాకుండా నల్లమల అడవులో ఉన్న మరి ఫారెస్ట్ లో ఉన్న మరి చెంచు జాతి ప్రజల మధ్య కూడా స్వార్థ కొరకు తరచుగా వెళ్తాం, పరిచర్య యొక్క అవసరతను తెలియజేయడానికి. అలా నల్లమల అడవుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్తాం, వారికి పరిచర్య చేసి వస్తాం. అంత మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్న నార్త్ ఇండియాలో ఉన్న కొన్ని స్టేట్లు కూడా విజిట్ చేసాం. యవనస్తులను వెంట పెట్టుకొని వెళ్ళి కొన్ని మిషనరీ సంస్థల తరపున ఉదాహరణకి FMPB, బ్లెస్సింగ్ యూత్ మిషన్, కనుక విశ్వవాణి, ఇలాంటి మిషన్లకి స్థానిక సంఘం మేము సపోర్ట్ గా ఉంటాం. వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తాం. అలాగే సంఘానికి మరింతగా భారం కలుగు చేయటం కొరకు మరి దేవుని మహాకృపను బట్టి గుజరాత్ రాష్ట్రానికి, దాద్రా నగర్ హవేలీకి, తర్వాత మహారాష్ట్ర, తర్వాత తమిళనాడులో ఉన్న సితేర హిల్స్ అని కొండల్లో ఉన్న ప్రజల మధ్యకి, తర్వాత ఒరిస్సా, మరి అస్సాము, ఈ ప్రాంతాలన్నిటిలో కూడా సార్ మీరు ఒక్కళ్ళే వెళ్తారా లేదంటే సంఘములో ఉన్న యవనస్తులు సేవా భారం కలిగి యవనస్తులకి వాళ్ళని కూడా వెంట పెట్టుకొని తీసుకువెళ్ళి అవన్నీ చూపిస్తారు వాళ్ళకి. మిషనరీ పరిచర్య అంటే ఎలా ఉంటుంది, ఇంకా సువార్త అందని ప్రాంతాలు ఎలా ఉన్నాయి, నిజంగా మన ద్వారా వారిని సువార్త కొరకు రేపుతారు. అవును సార్, ప్రార్థన కొరకు సువార్త కొరకు నేపాల్ అండి. అక్కడ పనిచేస్తున్న దేవుని సేవకుల జీవితాల టెస్ట్ మనీలు ప్రభావితం. సాక్షాత్ అక్కడ మిషనరీస్ గా పనిచేస్తున్న వారితో ఇంటరాక్ట్ చేయిస్తారు. చాలా గొప్ప సంగతి సార్. మీరు అట్లా వెళ్ళి విజిట్ చేసిన దానికి సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే ఈ ఇంటర్వ్యూ తదుపరి మాకు పంపించండి. మరి ప్రేక్షకులకు కూడా ఇది ఒక గొప్ప మోడల్ ఏంటంటే, సంఘంలో ఉన్న దేవుని పరిచర్య కొరకు సమర్పించుకున్న లేదంటే అలాంటి భారం కలిగిన బిడ్డలను ఏదో 4 గోడల మధ్య పరిమితం చేయకుండా వారిని ఒక మిషనరీ టూర్ లాగా తీసుకెళ్ళి ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను పరిచయం చేసి అక్కడ మిషనరీస్గా పనిచేస్తున్న వారి సాధక బాధలు, పరిచర్యలో ఉన్నటువంటి ఇరుకు ఇబ్బందులు అవన్నీ కూడా వారికి ప్రత్యక్షంగా చూపించటం, ఇదంతా చాలా గొప్ప అద్భుతమైనటువంటి విధానం. మరి దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు చూపిస్తాం, తర్వాత మాకు పాస్టర్ గారు పంపిస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇంకొక మాట ఏంటంటే, ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షించబడి సంఘములోనికి చేర్చబడిన తర్వాత విశ్వాసి అవుతాడు. ఆ విశ్వాసిగా ఉండి విశ్వాసిగానే చచ్చిపోవటం అనేది దేవుని చిత్తం కాదు లేఖనానుసారం. కనుక విశ్వాసి శిష్యుడు అవ్వాలి, శిష్యుడు స్వార్థికుడు అవ్వాలి, స్వార్థికుడు పరిచారకుడు అవ్వాలి. ఇది దేవుని అనంత ప్రణాళిక అండి. కనుక సంఘానికి సార్వత్రిక దర్శనం ఉండాలి అండి. సో మీరు కూర్చుని వినే విశ్వాసులను తయారు చేయడం కాదు మీ దర్శనం. అసలు సంఘములు ఎవరు ఉండకూడదు, ఇక్కడ నుంచి స్వార్థికులు పంపబడాలి సార్. నాకున్న నా అంతరంగంలో ఉన్న భారం ఏంటంటే, ఇది స్వార్థికులను పంపే సంఘంగా ఉండాలి, మిషనరీలు ఇక్కడ నుంచి వెళ్ళే సంఘంగా ఉండాలి. ఇంత భారం కలిగిన మీరు ఇప్పుడు మీ పరిచర్లో నుంచి సుమారుగా లెక్కకు ఎంతమంది స్వార్థికులను పంపించగలిగారు గ్రామాల్లో పరిచర్య చేయడం కోసం? అదే సార్, ఎంతమంది యవనస్తులు మీ దగ్గర సిద్ధంగా ఉన్నారు? ఒక 10 మంది ఉన్నారు. 10 మంది గొప్ప సంగతి. 10 మంది. ఈ 10 మంది చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోకి వెళ్ళి సువార్త పరిచర్య చేస్తూ ఉంటారు. చాలా సంతోషం సార్ ఈ విషయాలన్నీ వినటం. సంఘానికి ఒక మంచి మోడల్ని మీరు ఇస్తూ ఉన్నారు. సంఘాల్లో పరిచర్య ఎలా జరిగించాలి, తరువాత తరమును ఎలా తయారు చేయాలి, ఉన్న యవనస్తుల వనరులను ఎలా వాడుకోవాలి, ఇవన్నీ కూడా చాలా గొప్ప సంగతులు, చాలా మంచి విషయాలు. మరి 35 సంవత్సరాల వయసు కలిగిన జయరాజ్ గారి పరిచర్య ఇంతేనా, ఇంకెలాగే సాగుతూ ఉంటుందా, లేదా పరిచర్య భవిష్యత్ దర్శనం ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. తర్లుపాడులో ఉండి పనిచేస్తున్న నేను ఈ తర్లుపాడులోనే ఉండి ఇక్కడే మరి ఈ లోకాన్ని వదలటం అనేది దేవుని చిత్తం కాదనే విషయం నాకు ఈ మధ్య కాలంలో అర్థమవుతుంది సార్. దేవుడు మిషనరీ భారాన్ని నా అంతరంగంలో దినదినము ఆ భారాన్ని అధికం చేస్తుంది. కనుక నేను నార్త్ ఇండియా వెళ్దాము అని ప్రభు ప్రణాళిక చొప్పున గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి చాలా భారంతో ప్రార్థన చేస్తున్నాను సార్. ఇంకా సంఘాన్ని
నమ్మకంగా, బాధ్యతగా, ఇంకా మరింతగా నడిపే యోగ్యులైన సహోదరులు మరి మనసులోనికి వస్తే వారికి పరిచర్య అంతా అప్పగించేసి మరి నార్త్ ఇండియాలోని ఒరిస్సా రాష్ట్రానికి కెందుజర్ అనే ప్రాంతానికి ప్రభు పని కొరకు వెళ్దామని మేము మానసికంగా, శారీరకంగా, ఆ ప్రాంతం, ఆ ఏరియా అంతటి విషయంలో కూడా మీకు స్పష్టమైన దర్శనం ఉంది. క్లారిటీగా ఉన్నాం మేము ఇక్కడ. నేను నా సాటి అయిన సహాయం. ప్రమాదాలు కదా సార్, చాలా ప్రాణాపాయాలు కదా సార్. ప్రాణాపాయం. మీకు ఎంతమంది బిడ్డలు సార్? ఇద్దరు చిన్నపిల్లలు. అయినా దేవుడు పిలిచాడు, వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటి వరకు మరి కట్టిన సంఘం అది మీకు చాలా మంది సంఘాన్ని కట్టిన తర్వాత, కొంతమంది పోగైన తర్వాత మనం పడ్డ శ్రమకు ఫలితం ఇది, ఇక ఈ సంఘాన్ని నడిపించుకుంటూ చక్కగా సంతోషంగా దాని మీద వచ్చే వనరులను అనుభవిస్తూ అలాగా శేష జీవితం గడిపేద్దాం అంటే అట్లా అందరు సేవకులు అనుకుంటారని కాదు. అవును, కొందరి ఆ ప్రణాళికలు అలా ఉంటాయి. వాస్తవానికి చెప్పాలంటే ఇంతకాలం ఈ 13-14 సంవత్సరాలు పడిన ప్రయాస ఇప్పుడు కొంచెం నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి. కానీ ఎక్కడ సుఖపడిపోతామేమో అనే భయం కూడా లోపల ఉంది. కనుక ఆ వాతావరణం ఈ శరీరాన్ని తాకక ముందే యవన బలం, యవన జీవితం మరింతగా సువార్త సేవలో నలిగిపోతే బాగుంటుంది. ఇప్పుడు చేయకపోతే ఇంకొంచెం వయసు మీద పడితే ఆ ప్రాంతాల్లో పనిచేయలేమనే విషయం చాలా సుస్పష్టం. బలం ఉండగానే, శక్తి ఉండగానే, సమయం ఉండగానే చాలా మంది విశ్వాసులు మరి బయట నన్ను చాలా దగ్గరగా ఉండి చూసిన వాళ్ళు, వాళ్ళందరి హృదయాల్లో మరి ఇంత కట్టుకున్నాడు, ఇన్ని గ్రామాల్లో ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు, మరి ఇంత మంచి సుమారుగా 5-6 ప్రాంతాల్లో పరిచర్య, తర్లుబాడు మెయిన్ 10 గ్రామాలు 10 గ్రామాల్లో పరిచర్య, తర్లుబాడు మెయిన్ సెంటర్, చక్కని మందిరం కట్టుకున్నారు. దగ్గర 50 lakhs 50 లక్షల దాకా సరే. సో అన్ని చక్కగా సెటిల్ అయినాయి. కానీ ఆ మిషన్ మైండెడ్ సార్ ఫస్ట్ దాని నుంచి. ప్రభు మనకి దీనికి మాదిరి. ఆయన పరలోకం నుంచి భూమి మీదకి ఆయన మిషనరీగా వచ్చాడు, పనిచేసి ఈ లోకాన్ని విడిపెట్టాడు. మనం కాని ప్రాంతానికి వెళ్ళి పనిచేసేది మిషన్ పని. అవును. లత ఇంత బిల్డింగ్ కట్టాము, మరి ఇంత బాగా హౌస్ ఉంది, మరి ఇదంతా వదిలిపెట్టుకొని రావటానికి మీకు ఇష్టమేనంటే నిజంగా ప్రభువు మన కోసం తన మహిమన సింహాసనాన్ని వదిలిపెడితే మనం ఇది వదులుకునేది ఏముంది? బిల్డింగ్ వదులుకోవడం ఏముందన్నారు. దానికంటే మించింది కాదు కదా సార్. కనుక దేవుడు దేని కొరకు పిలిచాడో దానిలో బ్రతికి చచ్చిపోవాలని ఆశ ఉంది. చాలా సంతోషం సార్. ఈ ఇంటర్వ్యూలో మీరు చెప్పిన సంగతులు, మీ సాక్ష్యం, మీ సేవా జీవితం, మీ మిషనరీ దర్శనం వింటున్న ప్రజలను, అట్లాగే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన నన్ను ఎంతో పురికొల్పుని ఒక లోతైన ఆత్మీయ భావనలోనికి తీసుకెళ్ళి అని చెప్పి నమ్ముతున్నాను అందరినీ. చాలా అద్భుతమైన సంగతులు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవడానికి ప్రభు మీ ద్వారా మాకు సహాయం చేశారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక చక్కని పరిచర్య చేస్తున్న, అభిషక్తుడైన, పిలుపు కలిగిన, మిషనరీ దర్శనం కలిగిన, యవ్వన బలమంతటిని పిండి ప్రభు కోసం ధారపోస్తున్న మిమ్మల్ని, మీ అనుభవాలని వినటానికి ప్రభు మాకు సహాయం చేశారు. అందుని బట్టి మీకు నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాం సార్. మీ సాక్షిగా అనే ఛానల్లో మీ సాక్ష్యాన్ని ప్రచురించడం మా భాగ్యంగా ఎంచుకుంటున్నాం. ప్రభు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, చాలా సంతోషం. అలాగే ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మీరు జయరాజ్ పాస్టర్ గారిని కలవాలనుకుంటే, మాట్లాడాలనుకుంటే, మరి కింద ఇందాక నుంచి మీకు వారి మందిరపు అడ్రస్, అట్లాగే వారి ఫోన్ నంబర్ అన్నీ స్క్రోల్ అవుతా ఉన్నాయి. ఆ ఫోన్ నంబర్కి మీరు కాల్ చేయండి, చక్కగా మీరు వారితో మాట్లాడచ్చు. జయరాజ్ గారు చక్కని వర్తమానికులు, అద్భుతమైన వర్తమానాలు అందిస్తారు. మీరు మీ మీటింగ్స్కి వారిని వర్తమానికులుగా పిలవచ్చు. మీరు వారితో మాట్లాడాలనుకుంటే, వారిని సంప్రదించాలనుకుంటే కనుక ఇదిగో వివరాలు కింద పొందుపరచబడినాయి. వాటిని మీరు ఉపయోగించుకుని వారిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మీకు ఇచ్చిన ఈ చక్కని ఆలోచనను బట్టి, ఈ కార్యక్రమాన్ని బట్టి మొట్టమొదటిగా ప్రభువుని చాలా స్తుతిస్తున్నాను సార్. నేను వాస్తవాన్ని ఎంతో మంది జీవితాలు మరుగైపోయిన సాక్ష్యాలను వెలికి తీసి బయటికి తీసుకొచ్చి ఆ ప్రభు మహిమ కొరకు మీరు చేపట్టిన ఈ కార్యక్రమం రాబోయే దినాలలో క్రైస్తవ సమాజానికి, మరి ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు నిజంగా నీ సాక్షిగాని ఈ కార్యక్రమం నిజంగా ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.
ఆమేన్. చాలా చాలా వందనాలు. మీ కూడా దైవజనుల ప్రార్థనా సహకారం ఎంతో అవసరం. ఇక చివరిగా ముగింపులో మరి మీరు వింటున్న వీక్షకులకు ఏమైనా చెప్పాలంటే గనక కొన్ని మాటలు వింటున్న వీక్షకులను ఉద్దేశించి. నేను 2012లోనే ఒక 5 తీర్మానాలు చేశాను. ప్రతిరోజు వాటిని చదువుకొని నా వాక్య ధ్యానం ప్రార్థన అయిపోయిన తర్వాత అండి నేను 5 సూత్రాలను ఖచ్చితంగా చదివి పండుకుంటాను సార్. వాటిని నా బ్రతుకులో ఉన్నాయా లేవా అని ప్రతిరోజు వ్యక్తిగతంగా నా జీవితంలోనికి నేను తొంగి చూసుకుంటుంటాను. ఓకే. కనుక 5 సంగతులను మీ ఎదుట నా బైబిల్లోనే రాసి పెట్టుకున్నాను. వాటిని చదవాలని ఈ సందర్భంలో తప్పనిసరిగా వింటున్న వీక్షకులకు కూడా అది ఎంతో ప్రయోజనకరం. వాటిల్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నా జీవితం దేవునికి సంతృప్తికరంగా ఉందా? రెండవది నేను వేసుకునే ప్రశ్న ఏంటంటే, నేను దేవునికి, దేవుని పిలుపుకు, దేవుని వాక్యానికి ఈ రోజంతా నమ్మకంగా బ్రతికానా? నేను దేవునికి, దేవుని పిలుపుకి, దేవుని వాక్యానికి నేను నమ్మకంగా ఈ దినమంతా బ్రతికానా? మూడవదిగా, దేవుని చేత నేను ఆమోదింపబడతానా? మూడవ ప్రశ్న. నాలుగవదిగా అయితే, నేను చనిపోయినప్పుడు ఎటువంటి ప్రభావాన్ని వదిలి వెళ్తున్నాను? నేను ఈ లోకాన్ని ఒకవేళ ఈ రోజే నేను విడవలసి వస్తే నన్ను అనుకరించడానికి నా వెనకాల ఏదైనా మాదిరి ఉందా నా తర్వాత తరానికి? పరిచర్యలో తిమోతి ఎవరు, తీతు ఎవరు? నా సేవలో. థ్యాంక్ యూ. చాలా సంతోషం, చాలా సంతోషం సార్. మరి వింటున్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మరి రాబోయే 3వ ఎపిసోడ్లో మరొక రక్షణ సాక్ష్యంతో, మరొక దైవజనునితో ఇంటర్వ్యూలో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.